ఘనమైన నామానికి వందనాలు. దేవుని కృపను బట్టి మరి ఇంకొక మంగళవారం సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థనలతో ఈ యొక్క కూటాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి ఒకసారి నీ పాదముల దగ్గరికి మేము రాగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి మా తండ్రి, ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాసలో, మా పరిచయలో మీరు మాతో పాటు ఉండి మమ్మలను, మా జీవితాలను కనికరించి ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పరిశుద్ధమైన ఆవరణంలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. మా ప్రభా, మరి మానవుల జీవితాలలో, మానవుల చరిత్రలు మా జీవితాలకు మా ప్రభా సరిపోయే రీతిగా మరి మా నాయన మీరు రాసి ఉంచారు. మరి వారి జీవితాల్లో వారు చేసిన పొరపాట్లను బట్టి వారి జీవితాలు అలా అంతమైపోయాయని, మా జీవితాలను కూడా మేము సరి చేసుకుంటూ మన యొక్క వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎవరి జీవితంలో వారు చేసిన పనులను బట్టి, వారు చేసిన పరిచర్యను బట్టి మీరు వారిని వారి జీవితాలను దీవించి ఆశీర్వదించారు నాయన. కాబట్టి మా జీవితాల్లో కూడా మేము నమ్మకంగా, యథార్థంగా మా ప్రభా నీ యొక్క వాక్యంలో మా జీవితాలు సరి చేసుకునే వాక్యం మీరు మాకు ఇవ్వండి. ఈ సాయంకాల సమయంలో సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఈతివాదాలన్నింటిలో మరి మా తండ్రి వారికి కావాల్సిన నెమ్మదిని, ఓదార్పును దయచేయండి. ఈ సాయంకాలంలో మరి ఎంతమంది అయితే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో, శరీర రుగ్మతలు, బాధలతో బాధపడుతున్నారు, యేసు నామములో వారిని మా ప్రభా స్వస్థపరచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. నీ యొక్క మా ప్రభా స్వస్థపరిచే హస్తం వారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ సాయంకాలం మరొకసారి మా ప్రభా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని, సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేసి వాక్యంలోని పారమార్థిక సత్యాలు మీరే మాకు నేర్పించమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 27, 28 అధ్యాయాలు. 27 చాలా చిన్నది, 27, 28 అధ్యాయాలు చదువుకుందాం. మరి అందులోని పారమార్థిక సత్యాలను దేవుడు మనకు వివరించునుగాక. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 27 మొదటి నుండి చివరి దాకా. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించును. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండేది. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలోనూ ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను, దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును, 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగు యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయను. 28వ అధ్యాయం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోనూ, కొండల మీదను, ప్రతి పచ్చని చెట్టు కిందను బలులను అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయేది. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలుడైన 120,000 మంది ఒక్కనాడు హతము చేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి అట్టిగత్తి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిముడగు జిక్రీ రాజసంతతి వాడైన మయషయాను, సభాముఖ్యుడైన అజ్రికామును, ప్రధానమంత్రి అయిన ఎల్కానాను హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు
తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయెను. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓబేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను, ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపించినందున ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమును అంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసులనుగాను లోపరుచుకుని దలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రామీలు పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్య, మెషిల్లేమోతు కుమారుడైన బేరెక్య, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడుగు అమాషా అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లుండ్రి, యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధముల అధికమై ఉన్నవి. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కండులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టుకుని వారిని కొల్లసొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షకులను ధరింపజేసి అన్నపానములిచ్చి తలకు నూనెను పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షముల పట్టణముకు ఎరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనుకు మరలా వెళ్ళిరి. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అష్షూరు రాజు యొద్దకు వర్తమానము పంపెను. ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణముల మీదను యూదా ప్రదేశమునకు దక్షిణపు దిక్కునున్న పట్టణము మీదను పడి బెత్షెమెషును, అయ్యాలోనును, గెదేరోతును, షోకోనును దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిజ్మోను దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండిరి. ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. అష్షూరు రాజైన తిగ్లప్తిలేసును అతని యొద్దకు వచ్చి అతనిని బాధపరచనే గాని అతనిని బలపరచలేదు. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరంలో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునకిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజై. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నాయి గనక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులను అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలను బలులను అర్పించను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశములోని పట్టణములన్నిటిలో అతడు అన్యుల దేవతలకు ధూపం వేటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చర్య అంతటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతిపెట్టబడను గాని ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక సాయంకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ ప్రతిసారి దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు వారి జీవితంలో వారు చేసిన పనులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన వారిని ఆశీర్వదించడానికి ఒకే ఒక కారణం, వారు ఆయనను నమ్ముకొని ఉండడం. 26వ అధ్యాయంలో ఉజ్జియా రాజును చూసాం. ఉజ్జియా యూదా రాజ్యంలో సంఘ సంస్కరణలు చేశాడు. ఆయన మొదట యెరూషలేము ప్రాకారములను కట్టాడు, మందిరం యొక్క ప్రాకారాలను కట్టాడు. తర్వాత సైన్యాన్ని బాగు చేశాడు. తర్వాత తన ఇంటి వారిని బాగు చేశాడు. తర్వాత తన రాజ్యమునకు సైన్యమునకు కావలసిన ఆయుధాలను సమకూర్చాడు. మరి అంత మాత్రమే కాకుండా ఆయన తన జీవితంలో మరి ఆశ్చర్యకరంగా మరి వారికి ఉన్న పంటలను, వారికి ఉన్న పశువులను
కూడా అవి అభివృద్ధిలోనికి తేవడానికి ఉజ్జియా చాలా సహాయపడ్డాడు. ఆ యూదా రాజ్యములో, యూదా దేశంలో ఆ దినాలలో ఉజ్జియా చేసిన సంస్కరణలు ఎవరు చేయలే. కానీ ఇంత చేసిన వాడు ఒక్క విషయంలో, దేవుని విషయంలో తప్పు చేశాడు. ఆయన అనుకున్నాడు, నేను బయట దేవుని మందిరము బయట రాజుగా మంచి మంచి పనులు చేస్తూ ఉన్నా, దేవుడు నన్ను అంగీకరించాడు, దేవుడు నాకు కొంచెం వెసులుబాటు ఇస్తాడు, దేవుడు నన్ను అంగీకరిస్తాడు అన్న ఆలోచనతో ఆయన యాజకులు లేవీలు వేసే యాజక ధర్మం చేయడానికి పోయాడు. మనకు తెలుసు, వారు అక్కడ ఉన్నప్పుడు వారు ఉజ్జియాను వారు ఆయనకు ఎదురు తిరగడం, యెహోవా ధూపము అహరోను సంతతి వారు వేయాలని చెప్పడం, రాజు వారి మీద కోపపడడం, వెంటనే ఆయనకు భయంకరమైన కుష్ఠరోగం రావడం, ఆ కుష్ఠరోగిగానే ఆయన చనిపోవడం, సమాధుల తోటలో ఆయన పెట్టినప్పుడు ఆయన సమాధి మీద కుష్ఠరోగి అయిన ఉజ్జియా, రాజు ఉజ్జియా అని రాయడం, ఇదంతా మనం 26వ అధ్యాయంలో గమనిస్తాం. ఇంత భయంకరమైన పరిస్థితులు జరిగినప్పుడు అతని కుమారుడైన యోతాము, 27వ అధ్యాయము అతని కుమారుడైన యోతామును గురించి ఒక మాట ఉంది. 27వ అధ్యాయము, యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు సాదోకు, అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియాకు చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించెను. తన నాన్న చేసిన తప్పును జాగ్రత్తగా దగ్గర నుంచి చూశాడు. దేవుడు ఇలాంటి విషయాలను ఎందుకు రాస్తాడు? మన జీవితాలలో వీరి చరిత్రను చదివి మన జీవితాలలో మనము, అంటే ఇది రాయడంలో ఉద్దేశం, మానవుడు తన జీవితంలో బాగుపడాలి, మానవుడు తన జీవితంలో దేవుని వాక్య ప్రకారంగా దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క కార్యాలను మన జీవితాలలో మనం గమనించాలి అన్న ఉద్దేశంతో. ఎందుకు యోతాము, చూడండి మనం గమనిస్తే, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అంటే వాళ్ళ నాయన అక్కడికి వెళ్ళాడు, జీవితాంతము కుష్ఠరోగముతో చనిపోయాడు. వాక్యం అంటుంది అంటే వాళ్ళ నాయన చేసిన తప్పును చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళ నాన్న ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఎలా సంఘాన్ని లేకపోతే దేవుని మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు, వాళ్ళ నాన్న తన యొక్క దేశాన్ని ఎలా బాగు చేయాలనుకున్నాడు, తన ప్రజలు సుభిక్షంగా ఎలా జీవించాలనుకున్నారో అన్నిటిని గురించి ఆలోచించినట్టే తన తండ్రి యొక్క ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం అని ఉంది. అంటే తన జీవితంలో తన నాన్న చేసిన పొరపాటును జాగ్రత్తగా దగ్గర నుండి గమనించి అది చేయకుండా జాగ్రత్త పడ్డాడు. చిన్న అధ్యాయం, యోతామును గురించి చాలా 10 వచనాలే ఉంది. అందులో ఒక మాట మనం గమనిస్తే చూడండి, 6వ వచనం, ఈలాగ యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడని. నీ జీవితంలో నీవు బలపడాలి అంటే, నీ కుటుంబం బలపడాలి అంటే, నీ పిల్లల పిల్లలు ఆశీర్వాదానికి కారణం కావాలి అంటే ఈ వాక్యం మనం గమనించాలి. యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి, మీరు ఆ మాట గమనించాలి, యోతాము తన దేవుడైన ఆ దేవుణ్ణి తన దేవునిగా చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను తన దేవుడుగా. చాలామంది దేవుణ్ణి చూడండి, దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తాడు, కానీ దేవుని తన దేవునిగా చేసుకోరు. దే విల్ నాట్ ఓన్ దేర్ గాడ్. ఉజ్జియా చేసిన దానికి మరి వారి కుమారుడైన యోతాము చేసిన దానికి వ్యత్యాసం ఏంటంటే, ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, కానీ ఆ దేవుని తన దేవునిగా. హీ డిడ్ నాట్ మేక్ హిమ్ హిస్ పర్సనల్ గాడ్. యోతామును గురించి ఆలోచిస్తే ఈ వాక్యం ఏమంటుందంటే 6వ వచనంలో, తన దేవుడైన యెహోవా, ఆ దేవుణ్ణి, మా నాన్న చేసిన పొరపాటును నేను చేయకూడదు, ఈ దేవునికి నేను దగ్గర కావాలి అని తన దేవుడైన యెహోవా. చూడండి, తన దేవుడైన యెహోవాకు అతడు 6వ వచనంలో యథార్థముగా ప్రవర్తించి బలపరచబడను. యోతాము చేసిన ఇతర కార్యములను గురించి, అతడు చేసిన యుద్ధములన్నిటిని గురించి, అతని చర్యను గురించి ఇశ్రాయేలు యూదా రచన రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈయన కూడా 4వ వచనంలో అతడు యూదా పర్వతంలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములో కోటలకు దుర్గములను కట్టించను. హీటు వాళ్ళ నాన్న చేసిన పనులు చేశాడు. ఒక గొప్ప పని ఏం చేశాడు? వాళ్ళ నాన్న చేసిన పనికి ఈయన చేసిన దానికి ఏంటంటే, వాళ్ళ నాన్న దేవుడు యెహోవా దేవుడిని ఆయన దేవుడుగా, ఇశ్రాయేలు దేవుడుగా మాత్రమే కొలిచాడు. ఎవరు? ఉజ్జియా. కానీ యోతాము ఈ దేవుణ్ణి తన దేవునిగా చేసుకున్నాడు. హీ హాజ్ బికమ్ హిస్ పర్సనల్ గాడ్. అందుకే ఈ వాక్యం ఏమంటుందంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అతడు యెహోవా దృష్టికి, తన దేవుడైన యెహోవా దృష్టికి ప్రవర్తించి బలపడెను. వాళ్ళ నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాడు,
దేవుని కొరకు జీవించాడు, దేవుని కొరకు కార్యాలు చేశాడు. కానీ ఆ దేవుని సరైన రీతిగా ఆయన ఎప్పుడండి మనం వెన్ గాడ్ విల్ బికమ్ అవర్ పర్సనల్ గాడ్, దేవుడు ఎప్పుడు మనకు మన సొంత దేవుడు ఎప్పుడు అవుతాడు? వెన్ గాడ్ క్లెయిమ్స్ దట్ వి ఆర్ హిస్ చిల్డ్రన్. దేవుడు మనలను, ఆయన పిల్లలను ఎప్పుడు పిలుచుకుంటాడు? మనము ఆయన మాటలను, ఒక తండ్రి తన 2 కుమారులు ఉంటే, తప్పిపోయిన కుమారుల గురించి మనం మాట్లాడితే, తప్పిపోయిన కుమారుడు నాన్న మాటకు పెడచెవిని పెట్టాడు, వెళ్ళిపోయాడు. నాన్న ఏం చెప్పలే. నాశనమయ్యేవాడు బుద్ధి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నాన్న ప్రేమ మారలే. జీవితంలో మనము చాలాసార్లు మన జీవితాలలో మన దేవుని ప్రేమ అందరికీ సమానంగా ఉంటుంది. కొంతమంది ఈ దేవుని తమ పర్సనల్ గాడ్గా చేసుకుంటారు. ఉజ్జియా ఈ దేవుని పర్సనల్ గాడ్గా చేసుకోలేకపోయాడు. కానీ యోతాము, ఆయన కుమారుడు యోతాము తన యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన 7వ వచనం ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన యుద్ధములను గూర్చియో అతని చర్యను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బాగా గమనించండి. దేవుడిని నమ్ముకున్నాడు. 5వ వచనము గమనిస్తే, అమ్మోనియ రాజుతో యుద్ధము చేస్తే ఆ యుద్ధములో అమ్మోనియల రాజు ఓడిపోయి యూదారాజునకు కప్పం కడుతున్నాడు. దేవుడు నీకు సహాయము చేస్తే శత్రువుల నుండి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడే ఇస్తాడు. దేవుని మీద ఆధారపడ్డాడు అనుంది. దేవుని మీద ఆధారపడితే అమ్మోనీయుల రాజు, మా నాయన గెలవలేకపోయాడు. అమ్మోని రాజును గెలిచి ఆ రాజుల ద్వారా క్రీస్తునందు ఆ రాజు అతనికి, చూడండి ఏమంట ఇక్కడ ఉంది 5వ వచనంలో, అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించడు గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారము 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూడా ఇచ్చారు. జీవితంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు కావలసిన వాటిని సమకూర్చే పని దేవునిది. కానీ యోతాము చేసింది ఆ దేవుణ్ణి తన దేవునిగా చేసుకున్నాడు. ఇంతేనండి 27వ అధ్యాయంలో ఉన్న సారాంశం. వెన్ యూ మేక్ ద గాడ్, రియల్ గాడ్ యాజ్ యువర్ పర్సనల్ గాడ్. ఈ దేవుణ్ణి యోతాము తన దేవునిగా చేసుకున్నాడు. 28వ అధ్యాయము ఆహాజు, యోతాము యొక్క కుమారుడు ఆహాజు. వాళ్ళ నాన్న దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. జీవించాడు. 28వ అధ్యాయం మొదటి వచనం, అతడు తన మూడవ లైను, అతడు తన పితరుల దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. యు కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ సన్ టు బి లైక్ యూ. బాగా గమనించండి. ఎందుకంటారు? జీవితంలో నీ మాదిరి నీ కొడుకు కావాలి అంటే మనము మన జీవితంలో మన కుమారులకు మన దేవుణ్ణి, నా సొంత దేవుణ్ణి నేను పరిచయం చేయాలండి. నా సొంత దేవుని గురించి నేను చెప్పాలండి. నా సొంత దేవుని గురించి నేను మాట్లాడాలండి. ఇక్కడ అందుకే ద్వితీయోపదేశకాండంలో ఉంది, నీ కుమార్తెలతో నీవు చర్చించాలి. ప్రతినిత్యం నీ దేవుని గురించి చర్చించాలి. మనము సంఘములో, మనం సమాజంలో, ప్రత్యేకంగా మన ఇండ్లలో వి టాక్ మోర్ అబౌట్ ద వరల్డ్, విల్ నెవర్ టాక్ అబౌట్ గాడ్. దేవుని గురించి మనం మాట్లాడమండి. దేవుని గురించి మనం అసలు చర్చించమండి. ద్వితీయోపదేశకాండంలో ఉంది ఏమనంటే, మీ కుమారులకు మీ నొసట రాసుకోవాలి. మీరు మీ కుమారులను చూస్తే మీ కుమారుల నొసట దేవుని వాక్యం రాసి ఉండాలి. అంటే ఉద్దేశం ఏంటంటే, నొసట అంటే మైండ్లో ఉండాలని, వారి బుద్ధిలో ఎప్పుడు దేవుని గురించి మాట్లాడాలని. ఇస్రాయేల్, నువ్వు పడుకున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు తిరుగుతున్నప్పుడు, నువ్వు భోంచేస్తున్నప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. మన ఇంట్లో మనం ఎంత సమయం దేవుని కొరకు వెచ్చిస్తున్నాం? మన పిల్లలతో మాట్లాడితే డబ్బుల గురించి మాట్లాడతాం, మాట్లాడితే ఉద్యోగాల గురించి మాట్లాడతాం, మాట్లాడితే సెటిల్మెంట్ గురించి మాట్లాడతాం, మాట్లాడితే వారి యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడతాం. బాగా గమనించండి. ఎప్పుడైతే మనము దేవుని గురించి మాట్లాడడం ప్రారంభిస్తామో, యోతాము దేవుని గురించి మాట్లాడలేదు, తన దేవునిగా చేసుకున్నాడండి. కానీ యోతాము తన దేవుణ్ణి తన కుమారునికి పరిచయం చేయలేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఉజ్జియా కుష్ఠరోగి, భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది కాబట్టి భయపడ్డాడు. వాళ్ళ నాన్నకు కుష్ఠరోగం వచ్చిందని భయపడి ఈ దేవునికి తన దేవునిగా చేసుకున్నాడు. కానీ తన దేవుణ్ణి తన కుమారునికి పరిచయం చేయలే. ఆహాజు భయంకరం. మొదటి వాక్యంలోనే ఏమంటుంది? అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి బయలుదేవతా రూపములను, పోత విగ్రహములను చేయించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఒక పడిపోవటానికి కారణం ఏంటంటే, మోల్డబుల్ టైంలో
పిల్లలను ఎప్పుడైతే వారిని మలచగలుగుతామో అప్పుడు వారికి దేవుని గురించిన అవగాహన మనం చెబితే, వారి హృదయంలో దేవుని భయాన్ని మనము తప్పకుండా వారి ఇంజెక్ట్ చేయగలిగితే, వారి జీవితంలో మనం భయపడాల్సిన పనే లేదండి. వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్. పెద్దగా కావాలి, డబ్బులు సంపాదించాలి, అజ్జాలి. కానీ దేవునికి దగ్గర అవుతున్నారా? దేవుని గురించి చూడండి. ఒక రాజు దేవుని గురించి తన దేవుని గురించి ఆలోచించి దేవునికి దగ్గరై కావలసిన ఆయన యుద్ధము చేస్తే ఆ రాజు కప్పం కట్టాడండి. అమ్మోనీయుల రాజు. అమ్మోనీయులు అంటే ఇశ్రాయేలుకు చాలా భయం. సౌలు రాజు అమ్మోనీయుల రాజునే చంపుస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆహాజు రాజు తన కుమారుడు ఏం చేశాడంట, వాళ్ళకు ఒక ఇతర దేవతలకు ఒక భయంకరమైన ఆచారం ఉంది. బెన్ హిన్నోము లోయ అని ఒకటి ఉంది. అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలకు నరబలి ఇవ్వాలి. నరబలి ఇస్తే మనిషి చావడు. ఎవడైతే తన కుమారుడిని నరబలి ఇస్తాడో వాడు చావడు అన్నది వాళ్ళకు ఒక అపోహ. ఆ దినాలలో రాజులు ఏం చేసేవాళ్ళంటే, వారికి ఒక 10-15 మంది భార్యలు ఉంటారు కనుక వాళ్ళ కుమారులను తీసుకొని వెళ్ళి బెన్ హిన్నోము లోయలో చంపేసి కాల్చేసేవారు, బలిచ్చేవారు. చూడండి, ఈ రాజు ఇశ్రాయేలు రాజు 3వ వచనం, బయలుదేవత రూపములను పోత విగ్రహమును చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయనందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనములను హేకరీల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకడేమో, ఒక తండ్రి ఏమో, ఒక తాత ఏమో నిజమైన దేవుని తెలుసుకొని జీవితంలో ప్రాస్పరస్ అయ్యాడు. ఇంకొకడు తన కుమారుడైన ఆహాజు తన కుమారులను బలి ఇచ్చి కాల్చేస్తున్నాడు. ఎందుకు? తను స్థిరంగా ఉండాలి. తన యొక్క సింహాసనం వెళ్ళిపోకూడదు. ఏమన్నా జరిగిందా? దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 4వ వచనం, అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. వారి ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఒకే దేవుని నమ్ముతారు, యెహోవా దేవుని. రాజులకు ఆ దినాల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా వారి జీవితాలలో ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు అన్య దేవతలకు అన్య రాజులకు ఆయన సహాయము చేసి, దేవుడు సహాయం చేసి ఇశ్రాయేలు రాజులను ఓడగొట్టేవాడు. ఇశ్రాయేలుకు ఒక అపోహ ఉంది, మా దేవుడు, మేము ప్రార్థిస్తున్న దేవుడు, మేము బలిస్తున్న యెహోవా దేవుడు ఆ దేవుల కన్నా ఆ దేవతల నమ్ముకున్న రాజులు వారు గొప్పవారనే. జరిగిందేంటి? ఇశ్రాయేలు దేవుడే వారికి సహాయం చేసి వీరిని ఓడిగొట్టాడు, వీరికి పాఠం నేర్పియాలని. కానీ వారేమనుకున్నాడు, ఈ రాజేమనుకున్నాడు, ఆ దేవతలు ఆ రాజునకు జయం ఇస్తున్నారు కాబట్టి ఆ దేవతలను తెచ్చుకున్నాడండి. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు. చూడండి, ఇశ్రాయేలుల చరిత్రలో, అంటే వారి జీవితంలో వారు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే, వారి జీవితంలో అప్పటిదాకా ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఎవరికి సాయం చేశాడో వారే గెలిచారు. మర్చిపోయారు, చరిత్రను మర్చిపోయారు. హిస్టరీ, మానవుల జీవితాల్లో చరిత్ర జరిగిన విషయాలు చాలా త్వరగా మర్చిపోతారండి. మన సంఘ చరిత్రలో కూడా మంచి చేసినా చాలా త్వరగా మర్చిపోతారు. సంఘాలలో కూడా మంచిని చాలా త్వరగా మర్చిపోతారు, చెడును చాలా దినాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. నువ్వు ఎంత మంచి అన్నా చేయి, చాలా త్వరగా మర్చిపోతారు. చెడును చాలా దినాలు జ్ఞాపకం పెట్టుకుంటారంటే, వారి జీవితంలో అపజయము ఎందుకు జరిగిందో కూర్చొని ఆలోచించడానికి ఆహాజు రాజునకు, అక్కడ ఉన్న పెద్దలకు ఇష్టం లేదు. వారు గెలుస్తున్నారు మన మీద కాబట్టి వారి దేవతలను తెచ్చుకోవాలి. ఈ దినాల్లో సంఘంలో కూడా అదే అవుతుంది కదండి. మన జీవితాలలో ఇతరులు మనకన్నా బాగున్నారని, ఇతరులు మనల్ని ద్వేషిస్తున్నారని దేవుని వదిలేస్తాం. మన సంఘములో వాస్తవానికి చెప్పాలి, నేను పాస్టర్గా చెప్పాలి, మన సంఘంలో పరిస్థితులు బాగలేనప్పుడు మనం ఒక్కొక్కరిని పోయి దర్శించి తెచ్చుకుంటామంటాం, కానీ 2 గంటలు కూర్చొని ప్రార్థన చేద్దామని ఎవరన్నా అన్నారా? ఎవరనలేదే. జరుగుతున్న విషయాలు దేవుడే జరిగిస్తున్నాడని మనం ఎందుకు అనుకోకూడదు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీఆర్ మిస్సింగ్ ద బేసిక్ థింగ్స్ ఇన్ ద చర్చ్. నన్ను మీరు వెతికి
నన్ను ప్రార్థించి మీ చెడు మార్గమును వదిలిపెడితే ఆకాశము నుండి మిమ్మల్ని చూస్తానన్నాడు దేవుడు. మనం అది తప్ప అన్ని చేయడానికి ఇష్టపడతాం. ఇప్పుడు యెహోవా దేవుని నమ్ముకొని వాళ్ళ నాన్న యుద్ధము గెలిచి అమ్మోయిల నుంచి 2-3 సంవత్సరాలు కప్పం తీర్చుకున్నాడు. ఈయన ఇంకా యుద్ధాలు కాలే. యుద్ధాలు కాకముందే ఇతర దేవతలు పెట్టుకుంటే నేను వాళ్ళ మాదిరి అయిపోతాను అనుకున్నాడు. అంతే కదా, లోకంలో రోకస్తుల మాదిరి జీవిస్తే నేను అంబానీని అయిపోతా, నేను అదానిని అయిపోతా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవుడు లేకుండా నీ జీవితంలో శాంతి సమాధానం ఉండదు. డూ యూ థింక్ అంబానీ అండ్ అదానీ ఆర్ వెరీ హ్యాపీ? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో. మన జీవితాల్లో అంత సంతోషంగా ఆనందంగా ఉన్నారా వాళ్ళు? ఒక్కసారి స్టాక్స్ అన్ని డౌన్ అయిపోతే అవుట్ వాళ్ళ జీవితాలు. మన జీవితాలు గమనించండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అంతే. అందుకే సొలొమోను అంటాడు, తగినంత నాకు ఇవ్వు, నాకు చాలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. 5వ వచనం, అందుచేత గమనించాలి. ఎందుచేత అండి? దేవుణ్ణి విసర్జించాడు వాళ్ళ నాయన. అందుచేత దేవుని నమ్ముకున్నాడు, ఇశ్రాయేలు దేవుని తన దేవునిగా చేసుకున్నాడండి. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించను. వెన్ వి మిస్ ద బేసిక్ థింగ్స్ ఇన్ ద చర్చ్, సంఘములో ప్రార్థన ఉండాలి, సంఘములో దేవుని వాక్యం ఉండాలి, సంఘములో ఈ 2 ఉంటేనే సంఘములో సమాధానము, శాంతి, సహవాసం ఉంటుంది. ఈ దినాల్లో మనకు కూటాలు లేవు, కుటీర ప్రార్థనలు లేవు, మరి ఆల్ నైట్ ప్రేయర్స్ లేవు, ప్రార్థనలు లేవు. హౌ ఈజ్ ఇట్? చర్చెస్ హావ్ బికమ్ క్లబ్స్ నౌ. ఒక గంట సేపు వాక్యం వినేసి వెళ్ళిపోతున్నారు. ఎవరన్నా 2-3 గంటలు వచ్చి కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకున్నామా? వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద బేసిక్స్. మన జీవితాలలో యథార్థమైన దానికి వస్తే తప్ప, మనిషి తన జీవితంలో దేవుని వాక్యము మనల్ని గుచ్చినప్పుడు బాగుపడాలి. మన జీవితంలో మనం చేసిన పొరపాట్లను బాగు చేసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, దేవుడు సిరియా చేతికి అప్పగించాడు. ఈ రాజు ఏం చేశాడు? సిరియా రాజు యొక్క దేవతలను తెచ్చిపెట్టుకున్నాడు. తన దేవుడు శత్రురాజునకు తనను అప్పగించినప్పుడు ఆ రాజు, ఓడిపోయిన ఇశ్రాయేలు యూదా రాజు, ఆ సిరియా రాజు బొమ్మలు తీసుకొని వచ్చి పెట్టుకుంటాడట. మనం కూడా అంతే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు వాళ్ళ దగ్గర వేరు కాదు, మనం కూడా వాళ్ళ దగ్గర పోదాం. అన్నింటినీ కంట్రోల్ చేసే దేవుని దగ్గరికి మనం రాము. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. జీవితంలో కూడా అంతేనండి. ఓడిపోవటానికి కారణం దేవుడు దూరం కావడం, ఓడిపోవడానికి కారణం దేవుని ప్రత్యక్ష దినవృత్తాంతం గ్రంథంలో మొదటి దినవృత్తాంతం చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెదికిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలను విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఈ బేసిక్ థింగ్ అండి. మనం తగ్గించుకోమే, మన జీవితాల్లో మనం తగ్గమే, దేవుడిచ్చిన స్థితికి మనం తగ్గమే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇతను తన యొక్క శత్రురాజు యొక్క విజయం తన యొక్క దేవతలను గురించి అనుకున్నాడు. కానీ తన దేవుడు శత్రురాజునకు సాయం చేశాడని తెలియకపోయిందండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ అందుచేత క్రీస్తునందు 5వ వచనం, అతని దేవుడైన యెహోవా అతని సిరియా రాజు చేతికి అప్పగించను. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులలో చాలామంది చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించను. బాగా గమనించండి, వచ్చిన సిరియా రాజు అందరినీ చంపేసి ఉన్నవారినందరినీ చెరపట్టుకొని వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన దాయాది అయిన ఇశ్రాయేలు రాజునకు యూదారాజును అప్పగించినాడు. వాక్యం చూడండి, అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. సిరియా రాజు వెళ్తూ ఇశ్రాయేలు రాజుకు చెప్పినాడు, మీ కజిన్ అంతా నాశనం చేసినా నువ్వు పోయి తీసుకోపో అని. ఆలోచిస్తున్నారా? వెన్ వీఆర్ అవే ఫ్రమ్ గాడ్ అవర్ ఓన్ పీపుల్ విల్ డిసీవ్ అస్. వెన్ వీఆర్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని నుండి మనం దూరమైనప్పుడు చూడండి, ఆ రాజు అతనిని లెస్సగా ఓడించను. అంటే ఏమి లేకుండా చేశాడండి. మనం ఓడిపోవటానికి కారణం మన దగ్గర సామర్థ్యం లేదని కానీ, మనం ఓడిపోవటానికి కారణం మన దగ్గర డబ్బులు లేవని కాదు. మనం ఓడిపోవడానికి కారణం గమనించాలి. మన జీవితాల్లో మనం ఓడిపోవడానికి కారణం మనకు సామర్థ్యం లేదనో,
మరి మరి కావలసినంత డబ్బు లేదనో లేకపోతే సైన్యం లేదనో కాదండి, అన్నిటినీ జరిగించే దేవుని యొక్క ప్రసన్నత మనకు లేదు. మన జీవితాలు ఇది గమనించాలి. క్రీస్తునందు చూడండి 6వ వచనం, రెమల్య కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలుడైన ఒక్కడండి. వెన్ గాడ్ ఈస్ యాంగ్రీ ఆన్ యూ, దేవుడు నీ మీద కోపపడితే ఏం జరుగుతుంది? పెకహు అనేవాడు యూదా వారిలో పరాక్రమశాలులైన 1,20,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. రాజు ఇతర దేవతలను తెచ్చిపెట్టుకున్నాడు. రాజ్యములోని 1,20,000 మంది ఒక్కడు చంపేశాడండి. రెమల్య కుమారుడైన పెకహు, వీడు ఇశ్రాయేలీయుడు. 2వ చూద్దాం, వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున, వాక్యం ఏమంటో చూడండి, వారి కిట్టి గతి పట్టెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన తండ్రిని ఆయన ఎగ్జాంపుల్గా తీసుకోలేకపోయాడు. వారి దేవుడైన యెహోవాను విసర్జించినందున. ఇది మన సంఘం గురించి మనం చెప్పొచ్చా? మనము మన దేవుడైన యెహోవాను విసర్జించాం కాబట్టి మనకి ఇది పట్టిందా? ఆలోచించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పరాక్రమశాలి 7వ వచనం, పరాక్రమశాలి అయిన ఎఫ్రామీయుడకు జిక్రీ రాజు సంతతి వాడైన మయషయాను, సభాముఖ్యుడైన అజ్రికామును, ప్రధానమంత్రి అయిన ఎల్కానును హతము చేసెను. పెద్ద వాళ్ళందరినీ చంపేసినారంటే యూదావారిలో. రాజు తప్పు చేశాడు, రాజ్యము నాశనం అవుతుంది. ఇదియుగాక ఇశ్రాయేలీలు, ఈ వాక్యం మీరు చదవాలి, ఇదియుగాక ఇశ్రాయేలీలు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని, దాయాదులండి వీరంతా యూదా వంశస్థులు, ఎఫ్రాయిం వంశస్థులు, వారిని ఇశ్రాయేలీలు చెరపట్టుకొని పోయారట. ఎంత అన్యాయం! దేవుడు ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నీ సహోదరుల మీద నువ్వు కత్తి చూపించకూడదు, నీ సహోదరుని నీవు తూలనాడకూడదు. 10 ఆజ్ఞల్లో నీ సహోదరుని దాసిని ఎడ్లను గాడిదని దేన్ని నువ్వు అసలు దాన్ని పక్క కూడా చూడకూడదు. వచ్చి చంపి ఇశ్రాయేలీలు కొల్లసొమ్ము తీసుకుపోయారట. దేవునికి స్తోత్రం. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసుకొని దాన్ని షోమ్రోనుకు తెచ్చిరి. ఎందుకు దేవునికి స్తోత్రం అన్నా? దేవుడు గమనిస్తున్నాడు. యెహోవా ప్రవక్తయగు ఓబేదు అను ఒకడు అచ్చట ఉండెను. ఎప్పుడైతే మన జీవితాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని నుండి మనం దూరం అయిపోతామో, దేవుడు మనల్ని ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడో వదిలేశారు. వారు అన్యుల మాదిరి జీవిస్తున్నారు. యూదా వారిని మాత్రమే దేవుడు పట్టుకొని ఉన్నాడు. వారు కూడా ఇశ్రాయేలు రాజు మాదిరి వారు కూడా లోకస్తులైపోయారు. వారు కూడా బయలుదేవతకు ఇతర దేవతలకు పొక్కడం ప్రారంభించారు. ఈ ప్రాబ్లం దేవుడు తన వారినే పంపాడు. తన దాయులు 10 గోత్రాల వారు వచ్చి 2,00,000 మందిని చెర తీసుకొని పోయారంట. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించాలి, దేవుని ప్రేమ మనకు దూరం కాదు. అక్కడ ఓబేదు అను ఒకడు అచ్చట ఉండెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పరిస్థితులు దిగజారిపోతున్నప్పుడు, పరిస్థితులు మన చేయి జారిపోతున్నప్పుడు, మరి యూదా సామ్రాజ్యం అంతా నాశనం అయిపోతున్నప్పుడు, రాజు తీసుకెళ్ళిపోయాడు. రాజు ఇక్కడ ఉంది, అతన్ని 6వ వచనం 5వ వచనంలో ఉంది, లెస్సగా ఇశ్రాయేలు రాజును ఓడించేశాడు. ఇశ్రాయేల్లో పెద్దలు వచ్చి యూదా దేశంలోని మంత్రులను, ప్రధాన మంత్రులను చంపేశాడు. 2,00,000 మందిని చెర తీసుకొని పోయి వాళ్ళ దగ్గర ఉన్న గాడిదలు, వారి ఒంటెలు, పశువులన్నింటినీ వారు తీసుకెళ్ళిపోయారు, చెరగా తీసుకెళ్ళిపోయారు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకుడు వచ్చి వారికి ఒక మాట చెప్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అతడు షోమ్రోనుకు వచ్చిన ఆ సమూహము ఎదుటికి పోయి వారితో ఈలాగు చెప్పెను. తమ దాయాదుల, వారి శత్రువుల, మన రిలేటివ్స్ వాళ్ళకి అనవసరము. వారు ఇప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి యూదా వారిని చెరగా తీసుకొని వస్తున్నారు. కొలగొట్టిన సొమ్మును మొత్తం తీసుకొని వస్తున్నారు. యెహోవా సేవకుడైన ఓబేదు వచ్చి వారిని అందరినీ స్టాప్ చేశాడండి. వాళ్ళు ఇంకా లోపలికి రాలే. చూడండి ఏమంటాడు, అతడు ఇలాగు చెప్పాను, ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపగించినందున ఆయన వారిని మీ చేతికి అప్పగించను. దేవుడే అప్పగించాడు.
గాడ్ హెస్ గివెన్ యూ. మీరు ఆకాశమునంత అంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్లుగాను లోపరుచుకొనదలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులుగా కాకయున్నారా? మీరు చేసింది వేరే రాజ్యానికి వెళ్ళి మీరు కొల్లగొట్టుకొని తెచ్చిందంటే దేవుడు ఏమనుకునేవాడు కాదు. ఇశ్రాయేలీయుల వారు ఎవ్వరూ ఇతరులది ఆక్రమించుకోకూడదని వాక్యంలో ఉంది కదా. దేవుడు రాజును చంపమన్నాడు, ప్రధానమంత్రిని చంపమన్నాడు, రాజును చెరకు తీసుకురమ్మన్నాడు. ప్రధానమంత్రిని అంటే డిసిషన్ తీసుకొని ఇతర దేవతలను పూజిద్దామన్నప్పుడు రాజు వీళ్ళతో కన్సల్ట్ చేశాడండి పెద్దలతో. అందుకే ఆ పెద్దలను చంపేపించారు. రాజును చెర తీసుకుపోవడం దాకా దేవునికి ఓకే. ఎందుకంటే వారు ఆలోచించి వారు ఇశ్రాయేలు రాజ్యంలో ఇతర దేవతలను తీసుకొని వచ్చి పెట్టారు కాబట్టి దేవుడు వారిని సంపరించాడు. కానీ 2 లక్షల మంది ఏం చేశారండి? మీరు యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా? ఆర్ యు నాట్ గిల్టీ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్? ఆర్ యు నాట్ గిల్టీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ ఇండివిజువలీ? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరుల నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. ఆయన ఉగ్రత డిసిజన్ తీసుకున్న వారి మీద ఉంది. యూదా రాజ్యములో విగ్రహారాధనను ఎంకరేజ్ చేసింది రాజు, అతనితో పాటు ఉన్న అనుచరులు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు ఓబేదుతో ఏమంటున్నాడంటే వీళ్ళు ఏం చేశారు తప్పు? వాట్ డిడ్ దిస్ 2 lakh పీపుల్ డూ? మీరు వారిని చెర తీసుకొని వచ్చారు. దేవునికి ఆజ్ఞకు విరుద్ధంగా ఉంది. దేవుని ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో ఉంది. మీరు నా మాటలను విసర్జిస్తే నేను మిమ్మల్ని శత్రువుని తీసుకొని వచ్చి మిమ్మల్ని చెరకు తీసుకొని పోతానుంది. అక్కడ దాకా ఓకే. కానీ విగ్రహారాధన చేసిన వారిని చంపేయడం దేవుడు ఓకే, నేను మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు దేవుడు. కానీ ఇన్నోసెంట్ అయిన ఇశ్రాయేలుని తీసుకొని యూదా వారిని తీసుకొని వచ్చినప్పుడు ఓబేదు వచ్చి మాట్లాడితే, నా మాటను మీరు గమనించాలి, ఒక్కడు 2 లక్షల మందిని చెర తీసుకొని రావడానికి సైన్యం ఎంత ఉంటుంటారమ్మా? వారికన్నా ఎక్కువ ఉండాలిగా. 2 లక్షల మంది చెరకు తీసుకొని వచ్చిన యూదావారు, వారితో పాటు వెళ్ళిన మినిమం 4 లక్షల మంది ఉంటారా? 6 లక్షల మందికి ఒక్కడు మాట్లాడాడండి. ఒకడు అడ్డం వచ్చి మాట్లాడాడు. మాటలు చూడండి. అప్పుడు ఎఫ్రాయిమీల పెద్దలలో యోహానానును కుమారుడైన అజర్య, మెషిల్లేమోతు కుమారుడైన బెరక్యా, షల్లూము కుమారుడైన హెచ్కియాకు, హద్లాయి కుమారుడైన అమాషా అను వారు యుద్ధము నుండి వచ్చిన వారిని ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిది. వెన్ గాడ్ పర్సన్ స్టార్ట్ స్పీకింగ్, దేవుని సేవకుడు దేవుని మాటలు యథార్థంగా చెప్పినప్పుడు, అక్కడున్న ఇశ్రాయేల్లో యుద్ధానికి పోయి చెరకు తీసుకుని వచ్చిన వారు వీరు. ఇప్పుడు చెప్పిన వారు యూదా వారిని చెరకు తీసుకుని వచ్చిన వారే వీరు కూడా యుద్ధానికి పోయారండి. ఇక్కడ చెప్పబడిన ఎఫ్రాయిం పెద్దలలో ఉన్నవారు వాళ్ళు కూడా యుద్ధానికి పోయి తెచ్చుకున్నారు. క్రిస్టియన్స్ నో వాట్ ఈస్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం క్రైస్తవులకు బాగా తెలుసు. వాళ్ళకు. క్రైస్తవులకు తెలిసినంత దేవుని వాక్యం ఎవరికి తెలియదు. కానీ ఆ క్రైస్తవ దేవుని వాక్యాన్ని కావలసినట్టమో వారు మలుచుకుంటారు. వాళ్ళకు కావలసినట్టు. దేవుడు ఆ వాక్యము ఎలా ఉందో అలానే తన సేవకుల ద్వారా చెప్పిస్తాడు. వింటామా బాగుపడతాం, వినమా ఉగ్రత వస్తుంది. ఓబేదు ఒక్కడు వచ్చి 2 లక్షల మంది 4 లక్షల మంది సైన్యంతో మాట్లాడాడు. 4 పెద్దలకు అర్థమైంది. ఓన్లీ 4 పీపుల్. దేవుని వాక్యాన్ని పెద్దలు సరైన రీతిగా గమనిస్తే దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడండి. చూడండి, ఓబేదు ఎక్కడో యెహోవా అచ్చట ఉన్న ఓబేదు ఇంకా వాళ్ళు లోపలికి రాకముందే వాళ్ళని స్టాప్ చేశారు. దేవుని మాట సరైన రీతిగా చెప్పినప్పుడు వారు చేసిన చూడు, మీరు యెహోవా దృష్టికి అపరాధులైపోతారయ్యా అని చెప్పాడండి. అంతే. మీరు మీ సహోదరులను చెరపెట్టుకొని వస్తున్నారు. ఇశ్రాయేలును చెరపెట్టకూడదు ఉంది. నీ సహోదరులను నువ్వు చెరపెట్టుకొని రాకూడదు, వారిని దాసులుగా తేకూడదు ఉంది. ఒక్కడు చెప్పాడు, తెచ్చుకున్న వారిలో 4 ఆ మాటలు విన్నారు. సంఘములో పెద్దలకు కార్యక్రమాలు ఇవి. క్రీస్తునందు ఈ 4 ఏం చేశారండి చూడండి. అమాషా అనువారు 12వ వచనం,
యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లనేది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎల్డర్స్. చర్చిలో క్రీస్తునందు ప్రియమైన యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించున్నట్లు మీరు చేసి ఉన్నారు. ఫస్ట్ థింగ్, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు, మీరు చేశారు. రెండవది, చెరపట్ట వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు, మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. ఎంతమందితోనండి? 4 లక్షల మందితో నలుగురు మాట్లాడుతున్నారు. మన అపరాధము అధికమై ఉన్నది, ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టబడిన వారికి కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇది ఒక్కడు వచ్చి దేవుని వాక్యం చెప్పాడు, నలుగురు వారికి బుద్ధి చెప్తున్నారు పాపంలో పడకుండా. పెద్దలు నలుగురు యుద్ధానికి వెళ్ళిన వారే. మొట్టమొదట వారికి మనుషులు కాదు, వారికి డబ్బులు, పట్టుకొని వచ్చిన బంగారు, పట్టుకొని వచ్చిన ఆస్తులు, పట్టుకొని వచ్చిన ధనం వారికి ముఖ్యం. వాక్యం అంటుంది, వారి మొట్టమొదట దేవుని వాక్యము మనకు తగులితే, దేవుని వాక్యము మనల్ని మొట్టమొదట మనం చేసేది మనకున్న ఈ కొల్ల సొమ్మును విడిచిపెట్టడం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, వారు కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టిన, అప్పుడు ఈ నలుగురు ఏం చేశారంట, అక్కడ ఉన్న సైనికుల వాళ్ళ ఒక్కొక్క పేరు పిలిచారట. ఒక్కొక్కరిని పేరు పిలిచి, నువ్వు ఎవరింటిలో దూరి ఎవరింటిలో నుంచి బట్టలు ఎత్తుకొచ్చినావు, ఎవరింటిలో నుంచి భార్య పిల్లల్ని లాక్కొని వచ్చావు. వాళ్ళతో పాటు తెచ్చుకున్నారండి. వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు, వాళ్ళ దగ్గర ఉన్న వారి దగ్గర ఉన్న బంగారు వెండి అంతా తీసుకుని వచ్చారు. పేరు చొప్పున వాళ్ళకి చెప్తే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చూడండి, వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి, వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి, అన్నపానములు ఇచ్చి, తలకు నూనె పెట్టించి, వారిలో బలహీనులైన వారిని గాడిద మీదలో ఎక్కించి, ఖర్జూల వృక్షములు గల పట్టణం గల యెరికో వారికి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. వారిని శత్రువులుగా చేతులు కాళ్ళకు సంకెళ్ళు వేసి తీసుకొని వచ్చిన వారికి స్నానము చేయించి, తలకు నూనె పెట్టించి, కొత్త వస్త్రాలు వేసి, వారి పాదరక్షకులు. తప్పిపోయిన కుమారు మాత్రం లేదు. ఒక్క వాక్యం, ఒక్క దేవుని వాక్యం. మనము అపరాధలం అవుతున్నాము అని ఒక వ్యక్తి వచ్చి చెప్తేనే ఇంత రెవల్యూషనా? ఆలోచించండి. సంఘంలో రెవల్యూషన్ ఎప్పుడు వస్తుంది? సంఘంలో అందరూ కలిసి ఆలోచించడం. దేవుని వాక్యం ఉన్నట్టు మనం ఎక్కడ అపరాధం చేశారో మనం దాన్ని తెలుసుకోకుండా మనము ఎంత మాట్లాడుకున్నా, ఎంత డిస్కషన్ చేసుకున్నా వేస్ట్. ఇక్కడ వీరు వారి జీవితంలో అపరాధులు అవుతున్నారని చెప్పడం చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా చూడండి, తరువాత వారు షోమ్రోనుకు మరలా వెళ్ళిరి. 2 లక్షల మంది వెళ్ళిపోయారమ్మా. వారి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, వారి బట్టలు వాళ్ళకి ఇచ్చారు, తిండి పెట్టారు, కాళ్ళకు చెప్పులు ఇచ్చారు, కొత్త చెప్పులు వేశారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్రైస్తవుల యొక్క పని ఇది. మన జీవితంలో దేవుని వాక్య ప్రకారంగా జీవించేవాడు చేసే పని ఇదే. 16వ వచనం, ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా. ఎదోమీయులు ఎవరండి? ఏశావు సంతానం. ఒకరేమో 10 వాళ్ళు, వారి దాయాదులే, వారి 12 గోత్రాల్లో 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అందరూ యాకోబు సంతానం. ఎదోమీయులు ఏశావు సంతానం. వారు యాకోబు ఏశావు తరపున వారు బంధువులు, మళ్ళా దాయాదులే, వారిద్దరు అన్నదమ్ములే. ఇప్పుడు ఎదోమీయులు వచ్చారు. దీని మాట మనకు ఏమని అర్థం కావాలి? మనము దేవుని వాక్యం నుంచి దూరమైనప్పుడు మనవారే మన మీద యుద్ధం ప్రకటిస్తారు. మనము ఎక్కడ దేవునికి దూరమయ్యామో అక్కడ దగ్గరైతే. క్రీస్తునందు ప్రేమిన, ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, రాజైన ఆహాజు, యూదా రాజు అండి, అప్పుడు దాకా ఇశ్రాయేల్ దగ్గర ఉన్నాడు. ఇశ్రాయేల్ ఇప్పుడు అందరినీ పంపించేశారు, రాజును కూడా ఇంటికి పంపించారు. తీసుకొని వచ్చిన రాజు చూడండి, 5వ వచనం చివరి మాట, అతడును ఇశ్రాయేల్ రాజు చేతికి అప్పగింపబడెను. పోతూ ఇశ్రాయేల్ రాజు చేతికి యూదా రాజును ఇచ్చిపోయారు, ఆహాజును.
ఆ రాజు అతనిని లెస్సగా ఓడించను. ఉన్నదంతా తీసేసుకున్నాడండి, భార్యను పిల్లలందరినీ తీసేసుకున్నాడు ఇశ్రాయేల్ రాజు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ మంచి మాటతో యూదా వారిని వాపసు పంపించేటప్పుడు యూదా రాజును కూడా వాపసు పంపించారు. ఇప్పుడైనా బాగుపడాలా? ఉన్నదంతా పోయింది. ఇశ్రాయేల్ వచ్చి ఆయన మీద యుద్ధం చేశారు, ఉన్నదంతా మళ్ళా తిరిగి దేవుని కృపను బట్టి వారు వాపసు ఇచ్చేశారు. ఇప్పుడు ఎదోమీయుల యుద్ధానికి వచ్చారు. ఎదోమీయుల యుద్ధానికి వస్తే రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. దేవుడు లేకుండా దేవునికి దూరమైనాడని దేవుడు ఆయనకు తెలిపాలని తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనము దేవునికి దూరమైనాడని మనకి ఇన్ని కష్టాలు తెప్పిస్తున్నాడు దేవుడు, మనం అది గమనించడంలే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం గమనిస్తే ఆపద వస్తే కొంతమంది ఇంకా దుర్మార్గులు అవుతారట. ఒక్కసారి నాతో పాటు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఆపద వస్తే దుర్మార్గులు ఇంకా దేవునికి దూరం అయిపోతారట, ఇంకా కోపగడతారట దేవుని మీద. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. నీవు వారిని క్షీణింపజేసితివి కానీ వారు శిక్షకు లోబడనలుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. క్రీస్తునందు ప్రేమను గమనించాలి. వెన్ ట్రబుల్ కమ్స్, గాడ్ ఎక్స్పెక్ట్స్ యూ టు టర్న్ టు హిమ్. కీర్తనల గ్రంథం 18. దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారుడు? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం, దావీదు కూడా చాలా యుద్ధాలు చేశాడండి. దావీదు కీర్తన 18వ అధ్యాయం 4వ వచనం. 18వ అధ్యాయం 4వ వచనం. మరణపాశములు నన్ను చుట్టుకునినను కొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. జీవితంలో మనము ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు ఇర్మియా 5:3లో వినము, మల్లుకోము. కొంతమంది మళ్ళారండి, మనం చేసేదే కరెక్ట్, దేవుని సహాయం అక్కర్లేదంటారు. దావీదు లాంటి వారు, నేను ఆయన ఆలయం వైపు తిరిగి నేను మొరపెట్టాను అంటాడు. నెలకు ఒకసారి చేయండి, నెలకు ఒకసారి సంఘంలో ఆన్లైన్ ప్రేయర్స్ చేయండి. ఎందుకు కాదండి? ఎందుకు సక్సెస్ కాదండి? అందరూ గుడికి రండి, అందరూ ఆలయానికి రండి, కిందపడి దేవుడికి ఏడ్చి అడగండి. దేవుని ఎందుకు చేయడండి? అది మనకు అక్కర్లే. మన ఆలోచన, మన తలంపులు మనం గురించి ఆలోచిస్తున్నాం. వ్యక్తిగతంగా కూడా సంఘం గురించి మాట్లాడడంలే, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని మనం దూరం పెట్టేస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, ఇతడు ఏం చేశాడంట? ఏం చేయాలి? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనము తప్పు చేస్తున్నాము అని చెప్పి ఇశ్రాయేలులు వారు కొల్లగా తీసుకుపోయిన వారిని శత్రువులుగా, వారిని బానిసలుగా తీసుకున్న రాజును వదిలిపెట్టేస్తే రిటర్న్ వచ్చిన తర్వాత ఒకసారి నాయన గుర్తురాడా? రాడండి. నాన్న గుర్తురాడు. అహమున్నవానికి నాన్న గుర్తురాడు. చెప్పినా కదా ఇర్మియా 5 ప్రకారంగా మల్లరు. దేవుని మాట వారి చెవులలో చొక్కదు. ఏం చేశాడట? ఫిలిస్తీన్ల షెఫాలా దేశములో పట్టణం మీదను, యూదా దేశంలోని దక్షిణ దిక్కునున్న పట్టణములను మీద పడి బెత్షెమెషు అయ్యాలోను, గెబేతులోను, శోకను గ్రామములను, తిమ్నాలోను గ్రామములను, గిమ్మోను గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండిరి. క్రీస్తునందు ఇతడేం చేశాడంట? ఒకసారి 16వ వచనం. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అష్షూరు రాజు యొద్దకు వర్తమానం పంపెను. దేవుడు తప్ప క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ అష్షూరు రాజు యూదాకు సహాయం చేయడం తాత్కాలికమే. డబ్బు ఇచ్చేదాకా సహాయం చేస్తారు, అంతే కదండి. డబ్బు అయిపోతేనే యుద్ధం మీద వెళ్ళిపోతాడు. కానీ దేవుడి సహాయం జీవితాంతం ఉంటుంది. మర్చిపోయాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అష్షూరు రాజుతో సంధి చేయడం వల్ల ఏమొచ్చింది చూడండి. 19వ వచనం.
ఆహాజు యూదా దేశమందు దిగంబరునిగా చేసి, జాగ్రత్తగా వినాలి, ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండను. దేవతలను పెట్టుకునేది రాజు, దిగంబరంగా అయింది రాజ్యం. ఆలోచించండి, దేవుణ్ణి వదిలేసింది రాజు, దిగంబరిగా అయింది రాజ్యం. వాక్యం ఉంటుంది, గమనించండి. ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజు అయిన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. వన్ మ్యాన్ మేకింగ్ ఎ మిస్టేక్, ద హోల్ కంట్రీ విల్ సఫర్ అండి. క్రీస్తునందు ప్రేమ, ఇది చరిత్ర, జరిగింది, జరుగుతుంది కూడా. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే కానీ అతన్ని బలపరచలేదు. ఆలోచించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అష్షూరు రాజుతో సంధి చేయడం వల్ల యూదారాజు అతనికి అణిగిమణిగిపోయి కష్టమే తెచ్చుకున్నాడు, కానీ డబ్బులు ఇచ్చి కష్టం తెచ్చుకున్నాడండి. ఎదోమీయులు ముందుకు రాలే, యుద్ధానికి రాలే, రాకముందే అష్షూరు రాజును గుండా డబ్బులు మొత్తం ఇచ్చేశాడు. ఇప్పుడు అష్షూరు రాజుకు డబ్బులు దొరికినాయి. వచ్చి ఇక్కడ వాక్యం ఏమంటుంది, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే కానీ అతనిని బలపరచలేదు. వచ్చినప్పటి నుంచి డబ్బులు అడుగుతున్నాడేమో, వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న స్త్రీలందరినీ చెరపట్టుకోబోతున్నాడేమో, రాజును హీనపరుస్తున్నాడేమో. క్రీస్తునందు ప్రేమ, సాతాను, ఒక వాక్యంలో ఉంది, సాతాను సాయం తీసుకుంటే వాడు మనకు రాజైపోతాడమ్మా, మనం బానిసలైపోతాం. జీవితంలో దేవుడు తప్ప మన పరిస్థితిని బాగు చేసేవాడు లేడని మనం మర్చిపోకూడదు. క్రీస్తునందు ప్రేమ, గమనించండి. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, ఇప్పుడు రాజును పిలిచాడు, అష్షూరు రాజును, యుద్ధం లేదు, వచ్చి కూర్చున్నాడు. నీకు డబ్బు ఇస్తాను, నా దగ్గర ఉండి నాకు సపోర్ట్ చేయి, నాకు సెక్యూరిటీ ఇవ్వు. వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి డబ్బులు ఇవ్వాలి, ఎక్కడున్నాయి? ఒక భాగమేమో దేవుని మందిరంలో నుంచి అంట, రాజనగర్లో నుండి ఒక భాగం, అధిపతుల యుద్ధ నుండి ఒక భాగము తీసి అష్షూరు రాజునకు ఇచ్చాను, కానీ అతడు అతనికి సహాయము చేయలేదు. గమనించాలి. పోలీసులకు ఇద్దామనుకుంటాం కదా మనం, దేవుని డబ్బులు తీసి. దేవుడు తప్ప మనకు సహాయం చేయడమా? ఆలోచించాలి. మన జీవితాల్లో ఎంత చక్కగా వస్తుంది చూడండి వాక్యం మనకు. అతనికి దేవుని మందిరంలో నుంచి ఒక భాగం అంట, తన ఇంటిలో నుంచి ఒక భాగం అంట. మరి అధిపతులు ఉన్నారు, వారికి కూడా డబ్బులు అడిగినాడు, వాళ్ళ దగ్గర నుంచి కూడా బంగారం తీసుకున్నాడు. రాజు ఇంత కావాలన్నాడు, నేను పోనన్నాడు. రాజు పిలిపించుకొని ఆపదను కొని తెచ్చుకున్నాడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించను. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్స్, జీవితంలో మనకు ఏదైనా భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళేటప్పుడు దానికి కారణం మన అతిక్రమములని గమనించాలి. అతిక్రమములను విడిచిపెట్టుట సామెతలో ఉంది. అతిక్రమను విడిచిపెట్టిన వాడు ధన్యుడు. మన జీవితాల్లో మనం అతిక్రమము చేసినప్పుడు వదిలిపెట్టాలి. ఇక్కడ ఏంటట వాక్యం ఏమంటుంది? ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించు అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఆపత్కాలంలో అక్రమాలు చేసిన వాడు ఎవడు అంటే ఆహాజు రాజంట. వాక్యంలో ఉంది. ఎందుకంటారు? ఆపత్కాలమందు నేను యెహోవాకు ఉత్తరం ఇయ్యగా ఆయన ఉరుముదాగు చోట్లో నుండి నాకు ఉత్తరం ఇచ్చానని దావీదు రాస్తాడు. ఆయన సంతానంలో నుంచి వచ్చిన, ఆయన కడుపులో నుంచి వచ్చిన ఆహాజు రాజు ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అంటే ఇతర దేవతలను, ఇతర రాజ్యాల మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడకుండా. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజు. ఎట్లనగా ఇప్పుడు చూడండి, సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవే కనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులను అర్పించదని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలను బలులను అర్పించను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయను. తన మీదికి వచ్చిన రాజులు వారి దేవతలు సాయం చేస్తున్నాయనుకున్నాడు. జరిగింది ఏంటంటే తన దేవుడు వారికి సాయం చేస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడే వారి విరోధులకు సాయం చేస్తున్నాడు. సాయం చేసి ఇశ్రాయేలును అణిచి వారిని దేవుడి దగ్గరికి తిరిగి రావాలని.
ఆ సత్యము కనుక్కోక సిరియా ఏ రాజు అయితే తన మీద యుద్ధం వచ్చి జరుస్తున్నాడో ఆ రాజు యొక్క దేవతలను తెచ్చిపెట్టుకున్నాడండి. అంటే వారు చేసిన పనులను చేయడానికి ఇష్టపడుతున్నారు. క్రీస్తునందు ప్రేమైన వాక్యం ఏమంటూ చూడండి, 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములను కట్టించను ఇతర దేవతలకు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, ఒక మంచి యోతాము కడుపున పుట్టిన కుమారుడు ఆహాజు. వై ఇంత భయంకరంగా దేవుని గురించి ఎలా తెలుసుకోలేదండి? బాలుడు నడవవలసిన త్రోవను బాలుడుగా ఉన్నప్పుడే, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. క్రీస్తునందు ప్రేమైన వారి ఇది మనం గమనించాలి. మన జీవితాల్లో మనం చిన్నప్పుడు పిల్లలకు దేవుని గురించిన భయం నేర్పించాలి. దేవుడు లేకుండా మనం జీవించలేమని నేర్పించాలి. ప్రతినిత్యం వారు దేవుడి దినాలలో ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వన్ ఆఫ్ ద యూత్ రీడింగ్ బైబుల్స్. చేతుల్లో బైబుల్ పెట్టుకోవడం కానీ గుడికి రావడం కానీ నేను చూడడమే లేదండి. ఇందులో ప్రార్థనలు లేవు, ఇందులో బైబుల్ రీడింగ్ లేదు. చిన్నప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం అందరం కింద కూర్చొని బైబుల్ తీసుకొని ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే ప్రార్థనలో 6:30-7 గంటల కంటేనే అందరి ఇళ్ళలో ఏదో ఒక పాట వినిపించేది. ఈ దినాల్లో సినిమా పాటలు మరి వస్తున్న సీరియల్స్ తప్ప వేరే మాటలే వినిపించవండి. చాలా ఎదిగిపోయాం క్రైస్తవులం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము దేవతను బలిపీఠములు కట్టించను. యూదా దేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలను ధూపం వేటికై బలిపీఠములు కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్య అంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతిపెట్టబడెను. ఇశ్రాయేలు రాజుల సమాధులలో అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయను. తండ్రికింత భయంకరమైన స్థితి కలిగిందని నెక్స్ట్ వస్తాడు హిజ్కియా. ఈయనే అండి 10 సంవత్సరాలు వయస్సును తెచ్చుకున్న దేవుని దగ్గర. వాళ్ళ నాన్న యొక్క జీవితము హిజ్కియాకు పాఠమైంది. యోతాము యొక్క జీవితం, ఆహాజు రాజు యొక్క నాన్న యోతాము వాళ్ళ నాన్న ఉజ్జియా చేసిన తప్పు, కుష్ఠరోగంతో చచ్చిపోయిన వాళ్ళ నాన్నను చూసి యోతాము బాగుపడ్డాడు. యోతాము దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడని 23వ అధ్యాయంలో చూసాం. కానీ వాళ్ళ నాన్న బాగుపడ్డం చూసి తన జీవితంలో ఆయన అలాంటి జీవితం, ఎందుకంటే చెప్పాను కదా, దేవుని యందు భయభక్తులు కలిగిస్తే దుర్మార్గతను విడిచిపెట్టాలి, దయగలిగి ఉండాలి. రాజులకు అది ఇష్టంలే. అందుకే అంతగా సంతోషంగా బతికిన దేవుడు ఆయనకు సాయం చేసినాడు. వాక్యంలో ఉంది 27లో. అంతగా సాయం చేసిన తండ్రి నమ్ముకున్న దేవుని ఎందుకు వదిలేశాడండి? దేవుని దగ్గర ఉంటే మనం దయ, కనికరము, కృప అన్నీ చూపించాలి కదా. దేవుని దగ్గర ఉంటే మనం దేవుని వాక్యం వినాలి కదా. దేవుడు అన్యాయం, అక్రమం చేయకూడదు కదా. రాజులు ఎందుకు పడిపోతున్నారండి? ప్రజలు ఎందుకు పడిపోతున్నారండి? ప్రజల సంఘంలో ఎందుకు పడిపోతున్నారు? జస్ట్ బికాస్ దేవుని వాక్యం నమ్మితే మన జీవితాల్లో చాలా కష్టం. దేవుని వాక్యాన్ని నమ్ముకొని ఉండి దేవుని వాక్య ప్రకారంగా జీవించాలని చాలా కష్టం అండి. అందుకే భయంకరంగా ఆహాజు నాశనం అయిపోయాడు. వాళ్ళ నాన్న చెరకు వెళ్ళడం, రాజులతో కప్పం కట్టించడం, ప్రతిరోజు ఇంటి దగ్గరకు వచ్చి తగలబడి కూర్చొని తన దగ్గర ఉన్న బంగారం లెక్క పెడుతున్నాడు. ఎందుకు? అషూరు రాజుకి ఇచ్చేకే. కొడుకు హిజ్కియా చూశాడు, మా నాన్న దేవుని వదిలిపెట్టేశాడని చెప్పి. నెక్స్ట్ మనము 29వ అధ్యాయం చూస్తే హిజ్కియా దేవుని చూడండి ఒక్కసారి, నా పేరు 2వ వచనం 29:2. అతడు తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి. ఎంత మేలు కదా. జీవితంలో ఈ రాజుల జీవితాలు వృత్తాంతాలు ఎందుకు? మన ఇంట్లో కూడా రాజులు ఉన్నారు, మన పిల్లలు మనకు రాజులు. వారి జీవితాలు బాగుపడాలి, వారి జీవితాలు దేవుని ఆశీర్వాదం పొందాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ చరిత్ర మనకెందుకు? ఈ దినాల్లో మన చరిత్ర ఎందుకు? మానవుని జీవితపు చరిత్ర మనకు ఒక పాఠం కావాలి. సంఘంలోను సమాజంలోను ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయము, రాజు తీసుకున్న నిర్ణయము ద్వారా యూదా రాజ్యము దిగంబరి అయిపోయిందట. యూదా రాజ్యం దిగంబరి అంటే ఏం లేదు.
ఒక వ్యక్తి తీసుకున్న మంచి నిర్ణయం దేవుడు వారి జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తారు. ఒక మనిషి తీసుకున్న చెడు నిర్ణయం వారి సమాజం, వారి సమూహం నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దాం. దేవుడు మన జీవితాలను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మా ప్రభా దినవృత్తాంతముల గ్రంథము నుండి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. యోతాము గురించి మేము ఆలోచించాం అయ్యా. నీ యందు యెహోవాను తన దేవుడుగా చేసుకుని నీ యొక్క వాక్య ప్రకారంగా జీవించి ఎంత చక్కగా తన రాజ్యాన్ని ఆయన మా ప్రభా పాలించడం మేము చూశాం. ఆయన కుమారుడైన ఆహాజు భయంకరమైన విగ్రహారాధనతో నిన్ను నమ్ముకొనక, నిన్ను మర్చిపోయి లోకములో ఎన్ని కష్టాలకు గురయ్యాడయా. అయ్యా, రాజులను నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యంలో ఉంది నాయన. కాబట్టి మా జీవితంలో లోకాన్ని, లోకస్తులను, లోకములోని అధిపతులను కాకుండా నీ దగ్గర మా యొక్క విజ్ఞాపనలను పెట్టి నీ సముఖములో మమ్మను మేము తగ్గించుకొని మా ప్రభా మా చెడు మార్గములను విడిచి మా ప్రభా మేము ప్రార్థించినప్పుడు మీ కార్యాలు జరిగిస్తారని మీ వాక్యంలో ఉంది నాయన. అలాంటి కృప సంఘానికి దయచేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మేము యోతాములాగా జీవించడానికి, ఆహాజులాగా జీవించకుండా మా జీవితాలను మీరే సరిదిద్దుమని, వచ్చిన వారిని వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును రాలేని మన ప్రియులకును ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.